అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమ్మా నన్ను క్షమించు, నీకు తోడుగా ఉండాల్సిన దాన్ని నీకంటే ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నా. ఇవి సినిమా డైలాగులు కాదు, బతుకు భారం అనిపించి ఒంటరితనం భయపెడితే ఓ కూతురు తన తల్లికి చెప్పుకున్న చివరి మాటలు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి గుండెలు పిండేస్తోంది. తండ్రి లేడు, తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. ఆ బాధను చూడలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కూతురు తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు ఆ తల్లిని మరింత ఒంటరిని చేసింది. అసలు ఖమ్మం కవిరాజనగర్లో ఏం జరిగింది? ఆ యువతి చిన్ననాటి ఫోటోపై రాసిన ఆ చివరి మాటల వెనుక ఉన్న ఆవేదన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం పట్టణంలోని కవిరాజనగర్ అది. ఇక్కడే బట్ల సృజన తన కుటుంబంతో ఉండేది. అందరిలాగే సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో 7 ఏళ్ల క్రితమే తండ్రి మరణం ఆ కుటుంబంపై పెనుభారాన్నే మోపింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవటం ఆ కుటుంబానికి తీరని లోటు. అప్పటినుంచి సృజనకు అన్నీ తానే చూసుకుంది ఆమె తల్లి. తండ్రి లేని లోటు తెలియకుండా పెంచింది. కానీ విధికి అది కూడా నచ్చలేదేమో. ఇప్పుడు ఆ తల్లి కూడా మంచాన పడింది. తీవ్ర అనారోగ్యంతో తల్లి ఆసుపత్రిలో చేరడంతో సృజన మరింతగా కుంగిపోయింది. 7 ఏళ్ల క్రితం నాన్నను కోల్పోయాను, ఇప్పుడు అమ్మ కూడా నాకు దూరం అవుతుందా అని బాధపడింది. అమ్మకేమైనా అయితే నేను ఇంకా ఎలా బతకాలి అన్న భయం ఆమెను నిత్యం వెంటాడింది. అలా బాధపడి తనలో తానే ఆ బాధను గుండెల్లో పెట్టుకొని అదే ఆలోచించుకుంటూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక చనిపోయే ముందు ఆ యువతి తల్లికి చివరి సందేశం తనకు ఇష్టమైన అమ్మతో చిన్నప్పుడు దిగిన ఫోటోపై ఈ విధంగా రాసుకొచ్చింది. నీకంటే ముందే వెళ్తున్నామా, ఐఎమ్ సారీ. ఇలాంటి కష్ట సమయంలో నీకు తోడుగా ఉండాల్సిన దాన్ని, కానీ నిన్ను ఆ విధంగా చూడటంతో పూర్తిగా నేను ధైర్యం కోల్పోయాను. నన్ను క్షమించు. ఇక నాకు ఇన్ని రోజులు సాయంగా ఉన్న ఫ్రెండ్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా అంటూ తన చివరి మాటలను చెప్పింది సృజన. ఈ మాటలు వింటుంటే ఆ తల్లి ఎంతటి క్షోభకి గురవుతుందన్నది కూడా అర్థమవుతుంది. నిజంగా చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం. తన చిన్ననాటి ఫోటో మీద ఈ విధంగా రాసి తనువు చాలించిందంటే ఇప్పుడు ఆ తల్లి నిజంగా ఇంకా చాలా బాధకి గురవుతూ ఉంటుంది. అసలే అనారోగ్యంతో ఆమె మంచాన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఎప్పుడు కోలుకుంటుందో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో తన కూతురు ఇక లేదు అనే ఆ మరణ వార్త తెలిసిన తర్వాత తన కూతురు పోతూ ఈ విధంగా చిన్ననాటి ఫోటో మీద ఇలాంటి విషయాలు రాసి చనిపోయిందని తెలుసుకున్న తర్వాత ఆమె ఇంకెంత కుంగిపోతుందన్నది కూడా కూతురు ఆలోచించాల. నాకు తండ్రి లేడు, తల్లి కూడా ఇప్పుడు పూర్తిగా మంచాన పడిపోయింది, ఏంటి నా జీవితం, ఎందుకు ఈ విధంగా, ఇలాంటి బతుకు నాకు ఎందుకు అని తను చనిపోయింది. కానీ తన చావును తను చూసుకుంది. కానీ ఇక భర్తను కోల్పోయి కూతురును కోల్పోయి అసలే అనారోగ్యంతో పాలవుతున్నటువంటి ఆ తల్లి ఇంకా ఎంత మనోవేదనకి గురవుతుంది, ఇంకా ఎంత దుఃఖిస్తుంది, ఇంకా ఎంత బాధపడుతుంది అన్న విషయం పాపం ఆ కూతురు గమనించకుండా వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఎవరిది తప్పని చెప్పాలి? ఏమీ అర్థం కావట్లా. ఆ కుటుంబానికి సంబంధించిన ఇతర బంధువులు కావచ్చు, ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు, చాలా అంటే చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచాన పడ్డ ఆ తల్లి మాట్లాడలేని స్థితిలో ఉంది. ఆ తల్లి ఇంకా కళ్ళెమ్మట నీళ్ళు వస్తూ ఉన్నాయి. మాట్లాడేందుకు ఓపిక లేదు, ఏడ్చేంత ఓపిక అంతకన్నా లేదు. గుండెల్లోనే కుమిలిపోయి బాధకు గురవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ కష్టం ఏ కుటుంబానికి రాకూడదు. కనీసం ఆ కూతురైనా మంచాన పడ్డ ఆ తల్లిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆ కూతురు మీద ఉంది. కానీ ఆ బాధ్యతను విస్మరించి లోకం ఇటు చెడిపోయిందంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఈ వార్త చెబుతున్నందుకు నాకు కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి. చాలా బాధకరమైన విషయం. ఆ కూతురు ఆ విధంగా చేయకుండా ఉండాల్సిందే. ఐఎమ్ సారీ అమ్మా అని చెప్పి మీరు ఆ సర్కిల్లో కూడా చూడొచ్చు. ఆ ఫోటో మీద రాసినటువంటి ఆ పదాలు కూడా మీరు చూడొచ్చు. ఐఎమ్ సారీ అమ్మా అని చెప్పి రాసింది. మొత్తం తన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పింది. ఇలాంటి జీవితం ఎందుకని చెప్పి మరి ఆమె ఎందుకు అంత పర్సనల్గా ఫీల్ అయిపోయి అంత బాధకి గురై తనువు చాలించింది అన్నది కూడా అర్థం కాని విషయం. నిజంగా ఆ తల్లి గురించి ఆలోచించి ఉండాల్సింది. కానీ అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఇలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి ఆ కూతురు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ తల్లి మంచాన ఉన్నటువంటి ఆ తల్లి ఇంకెప్పుడు కోలుకుంటుంది?
ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది.